స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభువా యేసయ్య నాన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాన్న తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి ప్రభువా నీవే ఉండి నడిపించండి తండ్రి. ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాన్న తండ్రి ఎవరైతే నాన్న తండ్రి ఈ ప్రార్థన వింటున్నారో వారి జీవితాల్లో మేలులతో మీరైతే నింపండి తండ్రి. ఈ ఉదయకాలం నాన్న తండ్రి ఎవరైతే కొత్తగా తండ్రి ప్రభువా ఏ కార్యమైతే తలపెట్టాలని కోరుకుంటున్నారో నీ నామంలో మంచిగా జరగడానికి సహాయం చేయండి. మరి ఉదయ సమయంలో ఎవరైతే ప్రయాణమై వెళుతున్నారో వారి ప్రయాణాల్లో నీవే ఉండి సహాయము చేయండి తండ్రి. వారి రాకపోకల యందు నీవే ఉండి సహాయము చేయి తండ్రి. మరి చిన్న బిడ్డలుంటే వారి నాన్న తండ్రి ఆరోగ్యాలతో నింపండి. అలాగే పెద్దవారు ఉంటే తండ్రి ప్రభువా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన తండ్రి మంచి ఆరోగ్యాలతో నింపండి. చదువుకున్న బిడ్డలుంటే తండ్రి ప్రభువా ఎవరైతే నాయన తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రయాణాల్లో మీరు ఉండండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు ఉండండి తండ్రి ప్రభువా. ప్రతి ఎగ్జామ్ వారు నాయన తండ్రి చక్కగా రాసి మంచి ఉద్యోగం అయితే దయచేయండి. ఎవరైతే తండ్రి వివాహాల కోసం నాన్న తండ్రి ఎదురు చూస్తున్నారో వివాహ ప్రయత్నాల్లో ఉన్నారో వారినైతే నీవే నాన్న తండ్రి ఒకసారి దర్శించండి. మంచి వివాహాలతో అయితే వారిని నాన్న తండ్రి నడిపించి మంచిగా వివాహం జరగడానికి సహాయం చేయండి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారి ద్వారాలు తెరవండి తండ్రి ప్రభువా. నీవే నాయన తండ్రి గర్భఫలాన్ని వారికి దయచేయండి. వారి జీవితాలను వెలుగుతో నింపండి తండ్రి. ఎవరైతే నెలల నిండి ఉన్న బిడ్డలు ఉన్నారో వారికి నాయన తండ్రి సుఖ ప్రసవాన్ని అయితే దయచేయండి తండ్రి. మరి నాయన తండ్రి ఎవరైతే కోర్టు కేసులతో సతమతమవుతున్నారో ఈ ఉదయకాలంలో తండ్రి ప్రభువా ఆ సమస్యను తీర్చి తండ్రి వారి జీవితాలను వెలుగుతో నింపండి తండ్రి. ఎవరైతే తండ్రి ప్రభువా నాయన తండ్రి ప్రభువా నీ చిత్తం ప్రకారం వారి జీవితాల్లో నడుస్తున్నారో వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే కొత్తగా నాయన తండ్రి వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో వారి వ్యాపారాల్లో మీరే ఉండండి తండ్రి. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రతి ప్రయత్నాన్ని యేసు నామములో ఇప్పుడే నాయన తండ్రి సఫలపరచండి. మరైతే నాయన తండ్రి భార్యాభర్తలు నాయన తండ్రి వేదనతో నాన్నది ఎవరైతే బాధలతో ఉన్నారో తండ్రి విడిపోవాలనుకుంటున్నారో వారిని నాన్న తండ్రి వారి మనస్సుల్ని ఇప్పుడే మార్చండి. వారిని నాన్న తండ్రి కలపండి. ఈ ఉదయకాల సమయంలో నాన్న తండ్రి నీ సహాయం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరికీ నాన్న తండ్రి నీ సహాయాన్ని నీవే ఇవ్వు తండ్రి. చేసిన ప్రార్థన అన్నిట్లో నీవే ఉండండి తండ్రి. ముందుండి నడిపించండి. ఈ రోజంతా వారికి మంచి జరగడానికి తోడు నీడగా ఉంటారని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.